పెద్దపల్లిలో ట్రినిటీ డిగ్రీ విద్యార్థులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా చెత్తపై అవగాహన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి హాజరయ్యారు. మమతారెడ్డి పావురాలను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిమ్మట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుదామని ప్రజలు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థుల చేత ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. పట్టణ ప్రజలు తమ ఇళ్లలో వెళ్లే చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని చైర్పర్సన్ మమతారెడ్డి సూచించారు. రోడ్లపైన చెత్తా చెదారం వేయరాదని హెచ్చరించారు. పట్టణ ప్రజల అవగాహన కోసం ట్రినిటీ డిగ్రీ విద్యార్థుల చేత ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు మున్సిపల్ చైర్పర్సన్. కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న ట్రాఫిక్ సిఐ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఒక చిన్న విషయం, ఇప్పుడు ఎందుకు ఇంత ఎండలో చేయాల్సి వచ్చిందమ్మా, మీరు ఎందుకు ఎండలో చేస్తున్నారు అని నేను నీతు మేడం అడిగినప్పుడు, మేము చేసే ఈ చిన్న ప్రయత్నంతో ఒక్కరు మారినా మేడం మేము చాలా హ్యాపీగా ఉంటాం, ఈ ఎండ నేను లెక్క చేయను అన్నారు. ఈ చిన్న ప్రయత్నం అంటే మమ్మల్ని చూసి ఇంత డస్ట్ బిన్లు పెట్టుకొని ఇలా డాన్స్ చేస్తూ చెప్తే, మరి డాన్స్ ఎందుకమ్మా చేయడం అని, డాన్స్ చేస్తేనే కదా మేడం మమ్మల్ని చూస్తారు, లేకపోతే మమ్మల్ని ఎందుకు చూస్తారు? సందేశాన్ని కూడా కళాత్మకంగా, రూపకంగా ఇచ్చిన రోజే మమ్మల్ని చూస్తారు, గుర్తిస్తారు. అందుకే మంచి స్పీడ్ ఉన్న మ్యూజిక్ పెట్టినాం మేడం. మేము బోరింగ్ మ్యూజిక్ పెడితే ఎవ్వరు చూడరు. అంటే ఎంత ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాం మనం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర